రిజర్వేషన్ల విషయంలో అత్యంత సాహసోపేత నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకుంది అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తమ నోటికాడి ముద్ద లాక్కోవద్దని సూచించారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలు కోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతలు సమయం ఇస్తే కలవడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో రాకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనతో మాట్లాడడానికి మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 8కి వాయిదా వేసింది కోర్టు. మీరేమో రిజర్వేషన్లు అనౌన్స్ చేశారు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సందిగ్ధత ఏం లేదా? ఏమీ లేదు. సందిగ్ధంగా ఉంటే ఎవరైతే దీన్ని కావద్దు అని అనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఉండాలి సందిగ్ధత. మా మనసులో ఏం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నామనేది ఇక అంత మొత్తం అన్నం బిస్కాల్సిన అవసరం లేదు. మెతుకు బిసికినట్టు ఈయనే కాదు, ఢిల్లీలో వేదిక మీద కూడా అన్ని కులాల వారం ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఇది పార్టీ నిర్ణయము, ఒక వ్యక్తి నిర్ణయం కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది 42% అనేది బహిర్గతంగా చెప్పాం. ఆ వేదిక మీద దాదాపు 70-80 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి కూడా మాకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోపడొకటి బయటొకటి కాదు, ఏది ఉన్నా కూడా స్పష్టంగా చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఎంత కష్టమైనా కూడా పూనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అఫిడవిట్లు అడుగుతున్నారు, వైపు అసెంబ్లీలో బిల్లుకే మద్దతు ఇచ్చారు, మళ్ళీ అఫిడవిట్లు ఎందుకు అడుగుతున్నామంటే ఈడ మాట్లాడిన వాళ్ళు ఢిల్లీకి వచ్చి మాట్లాడలేదు కాబట్టి, ఈడ గొప్ప మాట్లాడిన వాళ్ళు ఈడ ఓట్ల కోసం మాట్లాడిన వాళ్ళు ఢిల్లీకి వచ్చి చెప్పలేదు కాబట్టి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పష్టత తెలియజేయండి. 8వ తారీఖు ఉన్నాయి కదా, చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాలకి పంపించి మేము దీనికి అనుకూలంగా ఉన్నాం, మాకు ఇబ్బంది లేదు అని చెప్పండి. 2 నిమిషాల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఇప్పుడు సాల్వ్ కాలేదని కాదు చెబుతున్నా, షెడ్యూల్ పెట్టాలి. మాటికి ముందు మీరు ఇది కాందాన్ని బట్టగాల్చి మా మీద వేసిర్రు అని భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. బట్టగాల్చి మీ మీద చేసేది కాదు, మీరు కేంద్రం, మేము రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రక్రియ ఈ మాదిరిగానే జరుగుతుంది. ఆనాడు జయలలిత గారు కూడా ఈ మాదిరిగానే చేసి ఆ రోజు పివి నరసింహ గారి దగ్గరికి పోయి షెడ్యూల్ నెలలో పెట్టించుకున్నారు. ఆ రోజు జయలలిత గారి పార్టీ పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ కదా, ఆ రోజు అధికారంలో కాంగ్రెసే ఉంది కదా. మరి కాంగ్రెస్ ఇచ్చినప్పుడు మీకు ఇవ్వడానికి ఏమైంది? ఇవ్వమని కోరుతా ఉన్నాం, వేడుకుంటున్నాం, ఆపొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు కలబోతున్నారు కేసీఆర్ అఫిడవిట్ కోసం? మేము కలవడం మీద వాళ్ళకి ఏమని చెప్పాం, మీడియా మాధ్యమాల ద్వారా పొన్నంగారు అన్నారు మీరు కలుస్తామన్నారు. ఖచ్చితంగా మేము ఇవ్వడానికి వస్తామంటే ఒక 2 అడుగులు దిగనే కలుస్తాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్పనియండి, మేము ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా చూస్తారు కదా. ఖచ్చితంగా సహకారం చేయండి. ఈరోజు బీసీ బిడ్డలు ఈరోజు సంతోషంగా పండుగ 3 రోజుల ముందే జరుపుకుంటారు. ఈ నోట్ల మట్టుకొట్టకని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే అఫిడవిట్లు కోరుతా ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి అసెంబ్లీలో మద్దతు ఇచ్చినప్పటికీ కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడం కోసం, న్యాయమూర్తి తీర్పు బీసీలకు అనుకూలంగా ఇచ్చేందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మద్దతుగా అఫిడవిట్లు ఇవ్వాలంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతి రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.